ప్రస్తుతం అయితే మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ సంబంధించిన కలెక్టర్ ఆవరణంలో ఉన్నాము. అయితే మనతో మాట్లాడేందుకు డోర్నాకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్ రామచంద్ర నాయక్ ఉన్నారు. అయితే మరిపెడలో మాకుల వెంకటేశ్వర స్వామి అని గిరిజన దేవుణ్ణి పేరు మార్చిన పరిస్థితి అయితే ఇప్పుడే కాదు, ఇప్పుడు మన రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా గెలిచిన ముందే కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఆ పేరు మార్చిన పరిస్థితి. అసలు దీని మీద చొరవ ఎందుకు తీసుకోవట్లే? ఆ ఎండోమెంట్లో ఉన్న గుడిని, గిరిజన గుడిని ఎండోమెంట్లో పేరు మార్చిన పరిస్థితి. దీని మీద ఫుల్ డీటెయిల్స్గా మనం తెలుసుకునే ప్రయత్నం. సార్, దీని మీద మీరు ఏం మాట్లాడతారు సార్, చెప్పండి సార్. ముందుగా డోర్నకల్ మహబూబాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల సోదరులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి మాకుల వెంకటేశ్వర స్వామి భావసింగ్ బాబా ఆలయం అది నాకు తెలిసి 100 సంవత్సరాల నుంచి అది గిరిజన ఆరాధ్య దైవం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు నామం పేరు గురించి అంటే ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బాలాజీగా, శ్రీనివాసుడుగా వివిధ పేర్లతో దేవుణ్ణి పిలవడంలో తప్పేం లేదు. ఏదేమైనా కానీ అది ఎండోమెంట్లో ఉండడం వల్లనే కొంత అభివృద్ధి, పూజ, ధూపదీప నైవేద్యాలు అవన్నీ చేరుతుంటాయి కాబట్టి ఎండోమెంట్లో తీసుకొని ఉండొచ్చు. సరే, ఏదేమైనా దాని అభివృద్ధి కోసం మాత్రం నేను పనిచేస్తా అని చెప్పేసి మీకు పూర్తి హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఈ వచ్చే వారంలో కూడా 9వ తారీఖున అక్కడ మేరామాయాడి మరి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడానికి అందరూ అక్కడ మేమంతా అనుకున్నాం. మరి దానికి సురేంద్ర రెడ్డి గారు కూడా విగ్రహ దాతగా వారు కూడా వస్తున్నారు. ఏదేమైనా అది మన దైవం, మన దేవాలయం. తప్పకుండా దాన్ని 90% దాన్ని సందర్శించడానికి వచ్చేవారు కూడా మన గిరిజన సోదరులే, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్లస్ మనం దేవుని ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. పేరు గురించి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు. మీరు చెప్పారు దండి మేరమయ్యాడి అని మీరు చెప్పారు కదా, అక్కడ ప్రతిష్ట పోయేది జగతాంబ అనే ఒక గుడి సంబంధించిన దాని మీద అక్కడ గుడి ప్రతిష్ట అవుతుంది. అయితే మీకు తెలిసినంత, మీకు సంబంధించిన నాయకుడు, మీ మిత్రుడు, మీ ఫ్రెండు కాకినాడ నుండి దండి మేరమయ్యాడి సంబంధించిన ఒక విగ్రహాన్ని కూడా అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి. ఇది ఇప్పుడు కాదు, గత 2 ఏళ్ల కిందనే నేను కూడా పోవడం జరిగింది, అక్కడ పోయి పెట్టొచ్చాము. అయితే విగ్రహాన్ని కూడా దండి మేరమ యాడి విగ్రహం మీద పెట్టిన 2 సంవత్సరాల కాలం పాటు అక్కడ ఉన్న విగ్రహాన్ని పెట్టకుండా జగదాంబ అనే ఒక తల్లివారి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి ప్రతి ఒక్క పనిలో వాళ్ళు పూర్తిగా నిమగ్నమైన పరిస్థితి. మీరు కూడా చెప్పారు 100 సంవత్సరాలతో కలిగిన దండి మేరమయ్యాడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించట్లే? ఆ విగ్రహం ఎక్కడుంది? ఆ విగ్రహం కావాలని కొంతమంది భక్తులు అడుగుతున్న పరిస్థితి. మరి ఆ విగ్రహం ఎక్కడుంది? దీని మీద మీరు ఎట్లా మాట్లాడి చెప్పండి. సరే, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మాకుల దేవాలయం పెద్ద అభివృద్ధి కాలేదనేది చెప్పుకోవడానికి దాంట్లో సందేహం ఎలాంటి లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దానికి పేరు జగదాంబ అన్న, అమ్మవారన్న ఒకటే, యాడి జగదాంబ. మీరు ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారు, మీరు ఏదో నాయకులు పెడితే మీరు పలుకుతారా? యాడి జగదాంబ, యాడి సాయి విజయాస అంటాం, దాంట్లో అది కాదు. కానీ విగ్రహం స్థపతి అంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో స్థపతులు వారికి తెలిసిన విగ్రహం ఒకటి తయారైంది. అదేవిధంగా కృష్ణానాయక్ గారు ఆ బ్లాక్ స్టోన్ కాకుండా మార్బుల్ స్టోన్తో కొంచెం అమ్మవారిని అంటే చూస్తేనే నిజమైన స్వరూపంలా కనబడాలని చెప్పేసి విగ్రహం ఇంకోటి వాడు పర్సనల్గా దాతగా తయారు చేయించడం జరిగింది తప్ప విగ్రహాల్లో ఎలాంటి రాజకీయం లేదు, పేరులో ఎలాంటి రాజకీయం లేదు. విగ్రహం ఇప్పుడు పాలరాతితో తయారు చేసిన విగ్రహాన్ని అందరం కలిసి దాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. మేము విగ్రహం పెట్టాం సార్, అక్కడికి వెళ్ళి ఆ విగ్రహం ఎట్టిపోయింది. ఆ రోజు మరి రాలేదు, మరి ఏ నాయకుడు రాలే, ఏ భక్తుడు రాలే, అక్కడ అప్పుడు పెట్టిన విగ్రహం ఎట్టిపోయింది అంటున్నా నేను. ఈ గతంలో పెట్టిన విగ్రహం గురించి నాకు పెద్దగా అంత నాకు అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చెప్తున్నా. ఇప్పుడు అమ్మవారి విగ్రహం పాలరాతితో కావాలనేది పబ్లిక్ డిమాండ్, దానికి మేము అంగీకరించినాం, పెట్టిస్తున్నాం. ఓకే సార్, వాస్తవమే. అయితే మన కాకినాడ ప్రొఫెసర్ రమేష్ గారు తెలుసు కదా, తనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి ఇప్పుడు చాలా బాధ రోధిస్తున్నారు. ఆయనతో పాటు చాలా గుళ్ళకు సాయం చేశాడు అతను, లక్షల రూపాయలు సాయం చేశాడు గుళ్ళకు కూడా. మరి దీని మీద మీరు ఎట్లా మాట్లాడతారు సార్? మరి ఆ విగ్రహం కావాలంటున్నారు, దీని మీద మీరు ఆ విగ్రహాన్ని అంటే ఏదో వాటర్కో దేనికో పంపించేసాము, వేరే గుడికి పంపించేసామని చెప్తున్నారు, అక్కడ అయ్యగారు చెప్తున్న పరిస్థితి. అంటే నాకు పెద్దగా అవగాహన లేదు. నాకు కృష్ణానాయక్ గారు నన్ను సంప్రదించడం జరిగింది. కృష్ణానాయక్ గారి విగ్రహం, ఎండోమెంట్ వారి విగ్రహం 2 మధ్యలోనే నాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఒకటి బ్లాక్ స్టోన్తోని, ఒకటేమో పాలరాతితోని మార్బుల్ స్టోన్తో చేసిన విగ్రహాలు. దీంట్లో పాలరాతిదే పెట్టాలని నేను కూడా వారికి సూచించడం జరిగింది. ఆ ప్రకారంగా 9వ తారీఖున విగ్రహ ప్రతిష్టాపన అవుతుంది. మరి గత విగ్రహం సంగతి నేను మరోసారి కనుక్కుంటాను. చిన్న విషయం సార్, ఇప్పుడు మాకు సంబంధించింది అక్కడ అంతా భాసంబావ గుడి, అది భావేదే అది గుడి.
వెంకటేశ్వర స్వామి అని పేరు పలుకుతారు. దాంట్లో మా స్వామి అంటే మా అందరికీ బలమే, కానీ అది భాసంభావ గుడిని ఆ పేరు గత 45 సంవత్సరాలు పరిపాలించిన రెడ్డి నాయకు మరి దాన్ని స్పందించలేదు. దాని మీద అగ్రహం అవుతున్నాం. కానీ ఇప్పుడైనా సరే అది భాసంభావ గుడిగానే ఎండోమెంట్లో పేరు మార్చాలనేది అక్కడ నేను కూడా భాసంభావ మునిమనవాడినే. నేనుతో పాటు ఈ ఉన్న యావత్ 6-7 జిల్లాలు అక్కడికి వస్తూ ఉంటారు. మీ సూర్యాపేట సంబంధించిన వాడు, ఆ జిల్లాకు సంబంధించిన వాడు కూడా వస్తున్నారు. పేరు మార్చే పరిత్రం అయితే చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు. మీరేమంటారు? తప్పకుండా దాన్ని నేను ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో మరి ఒకసారి సమీక్షించి దాన్ని మరి మార్చే అవకాశం ఏదైనా ఉంటే నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాను. అక్కడ స్థలదాత మాత్రం పెద్దలు సురేందర్ రెడ్డి గారు మరి గుడి కట్టిన వారెవరో చరిత్రని పూర్తిగా కనుక్కున్న తర్వాత ఎండోమెంట్లో ఏ సంవత్సరం నుంచి పోయింది, ఎండోమెంట్లో ఏ పేరు నిర్ధారణ చేయగలుగుతాం, తప్పకుండా దాని మీద నేను వర్కౌట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే పూర్తి డీటెయిల్స్లోకి చెప్తున్న ఒకటే, మన ప్రభుత్వ ఇప్పు రామచంద్ర నాయక్ గారు మరిపేడలో ఉన్న మాకుల అని పేరు పెట్టిన పరిస్థితి. అది భావ గుడిగా ఉన్న దాన్ని మాకుల జాతర అని పెట్టిన పరిస్థితి. అయితే దీన్ని పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళి దాని మీద పూర్తి విచారణ చేసి ఇంకా రాబోయే జాతరకు ఖచ్చితంగా భావ అనే ఒక పేరుతో మరిపెడలో జరుగుతున్న జాతర 2024 ఆ టైంలో జాతర అయితే జరుగుతుంది. వచ్చే సంవత్సరానికి అయితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నామకరణం ఉన్న దాన్ని భావగా మార్చి వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా మేము సహకరిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర నాయకు మంచి సలహా ఇచ్చిన పరిస్థితి, దాన్ని ఆచరణలో కూడా తీసుకుంటున్న పరిస్థితి. ఇది మహబూబాబాద్ కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫేస్ టు ఫేస్ T9 ప్రతినిధి. వాటర్ ఫెసిలిటీ లేదు, దానికి డైనింగ్ హాల్ లేదు, హలో అన్ని ఏర్పాట్లు టెండర్ అయ్యి కట్రాబాబు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయాలి. తక్కువ విషయం చెప్పండి పాయింట్ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నారు, లేదంటే దాన్ని వేరే వాళ్ళకి రైట్ అమ్మా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీరు అవకాశాల్లో రేవంత్ రెడ్డి గారు మీకు అన్నీ ఇస్తున్నాడు. బస్సులు మీ అయినా మహిళా శక్తి క్యాంటీన్ కానీ ఆశయం